అండి. హాయ్. ఇప్పుడు ఏపీలో అయితే మనకి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారు? సో, ఆల్రెడీ అంటే మ్యాక్స్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటదనేది మనకు తెలీదు. బట్ మ్యాక్స్ చంద్రబాబు నాయుడు వస్తారని అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నట్టయితే జనసేనకి అన్యాయం చేస్తున్నారు. జస్ట్ 21 అని చెప్పి అందులో ఒకళ్ళకి టీడీపీ వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. 20 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందని అంటున్నారు కదా! యాహ్! అంటే మ్యాక్స్ ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా చేస్తే అవి కూడా వస్తాయో రావో తెలీదు గదా! సో, కూటమిలాగా చేస్తే వాళ్ళకి కూడా ఒక ప్రభుత్వం లాగా ఫార్మ్ అవుద్ది. ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా అంటే యూత్‌కైనా గాని ప్లస్ కొంతమందికి ఎడ్యుకేటెడ్ అయినా గాని ఏం ఆలోచిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏదైనా చేస్తాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. అంటే కొంచెం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. సో, కూటమిలాగా ఏర్పడి వాళ్ళకి పోటీ చేయడం అనేది బెనిఫిట్ అయితది అని నేను అనుకుంటున్నా పవన్ అంటే ఇప్పుడు కళ్యాణ్‌కి. ముగ్గురు కూడా 3 సభలకి 3 పేర్లయితే పెట్టుకోవడం జరిగింది. మొన్న చిలకలూరిపేటలో ఒక సభ జరిగింది. ఆ సభ తర్వాత అందరూ గ్రాఫిక్స్ అనని మన వైసీపీ నాయకుడైన జగన్ గారిని విమర్శిస్తున్నారు. కరెక్టేనా అంటారా? మరి నిజంగానే గ్రాఫిక్సా అది? విమర్శించడం అనేది పాలిటిక్స్‌లో కామన్ గదా అది. సో, వీళ్ళ కోసం వీళ్ళ బెనిఫిట్ కోసం విమర్శిస్తారు అది. సో కరెక్ట్. సిద్ధం, సంసిద్ధం, యుద్ధం. దీంట్లో ఏది గెలుస్తది? అంటే చెప్పాలా మళ్ళీ ఇప్పుడు? సిద్ధం వచ్చేసి మనకి వైసీపీ నుంచి, సంసిద్ధం వచ్చేసి టీడీపీ నుంచి, యుద్ధం అనేది మాత్రం జనసేన నుంచి. సో, ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఇదే విజన్ తోటి ఉండి, ఇదే హార్డ్ వర్క్ చేస్తే ఆహ్, పవన్ కళ్యాణ్ గెలవడానికి ఛాన్స్ ఉంటది. ప్లస్ ఆహ్, ఆంధ్రప్రదేశ్ కూడా చాలా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. లైక్ మన హైదరాబాద్ లాగా. సో ఇప్పుడు మరి ఉద్యోగ కొరత అనేది చాలా ఎక్కువ ఉందండి ఏపీలో. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి మూడిట్లలో బీజేపీ కూడా ఉంది మనకి. అయితే ఈ 4 ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం ముందంజలో ఉంటే మరి ఉద్యోగ కొరత తగ్గుతుందనుకుంటున్నారు? టీడీపీ. మరి బీజేపీ సంగతి ఏమంటారు? బీజేపీ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయదని నేను అనుకుంటున్నా. బట్ టీడీపీ ఆల్రెడీ మన హైదరాబాద్‌లో చేసింది గదా! ఎంతో కొంత ఐటీని డెవలప్ చేసిండు గదా! చంద్రబాబు నాయుడు. సో, ఆహ్, ఐటీని డెవలప్ చేయడానికైనా ఆహ్, అదే స్టేట్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికైనా గాని సో, చంద్రబాబు నాయుడు అయితే చేస్తాడు అని నేను